జిల్లాలో 83% ఎన్యూమరేషన్ ఫారాలు ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ జరిగాయి అని చెప్పి మరి వాళ్ళు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే రాష్ట్రంలో 18,96,231 ఓటర్లు ఉంటే దాంట్లో 15,92,162 మందికి ఎన్యూమరేషన్ ఫారాలు మరి నిన్నటి వరకు డిస్ట్రిబ్యూషన్ చేశామని చెప్పి జిల్లా యంత్రాంగం మరి ఒక నివేదికలో పత్రికలకు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే నియోజకవర్గాల వారీగా కూడా మరి వాళ్ళు ఇవ్వడం జరిగింది. మరి బద్వేలులో 2,01,629 అంటే 90.81% మరి ఎన్యూమరేషన్ ఫారాలు ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ జరిగాయి అని చెప్పి చెప్పడం జరిగింది. రాజంపేట నియోజకవర్గంలో 2,21,712 అంటే 90.95% మరి రాజంపేట నియోజకవర్గంలో ఇప్పటికే ఎన్యూమరేషన్ ఫారాలు డిస్ట్రిబ్యూషన్ చేశామని చెప్పి చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా కడప నియోజకవర్గానికి వస్తే ఇప్పటికీ కేవలం 1,85,388 అంటే 65.28% మాత్రమే ఇప్పటికీ ఎన్యూమరేషన్ ఫారాలు డిస్ట్రిబ్యూషన్ అయ్యాయి. అదేవిధంగా పులివెందులలో 2,21,000 అప్లికేషన్లు అంటే 86.86% ఎన్యూమరేషన్ ఫారాలు ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ కావడం జరిగింది. కమలాపురంలో 1,76,586 అంటే 85.43% మరి ఇప్పటికే ఎన్యూమరేషన్ ఫారాలు మరి డిస్ట్రిబ్యూషన్ కావడం జరిగింది. జమ్మలమడుగు నియోజకవర్గానికి వస్తే 2,11,028 అంటే 86.10% మరి ఎన్యూమరేషన్ ఫారాలు డిస్ట్రిబ్యూషన్ కావడం జరిగింది. పొదుటూరు నియోజకవర్గానికి వస్తే 2,14,760 అంటే 85.73% మరి ఎన్యూమరేషన్ ఫారాలు పొదుటూరు నియోజకవర్గంలో డిస్ట్రిబ్యూషన్ కావడం జరిగింది. మరి అదేవిధంగా మైదుకూరు నియోజకవర్గానికి వస్తే 1,81,038 అంటే 84.66% మైదుకూరు నియోజకవర్గంలో ఇప్పటికే మరి ఎన్యూమరేషన్ ఫారాలు డిస్ట్రిబ్యూషన్ కావడం జరిగిందని చెప్పి మరి నిన్నటి పత్రికలో రావడం జరిగింది జిల్లా అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం. మరి ఇవన్నీ కూడా చూసుకుంటే పాత వైఎస్ఆర్ జిల్లాను మనం బేస్ చేసుకుంటే మేము మొత్తంగా 83% మరి ఇప్పటికే ఈ 11 రోజుల్లో ఎన్యూమరేషన్ ఫారాలు బిఎల్ఓలు మరి ప్రజలకు మరి ఎన్యూమరేషన్ ఫారాలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతుంది. దాంట్లో లీస్ట్గా మరి కడప నియోజకవర్గంలో మరి 2,026 ఓటర్ల జాబితా ప్రకారం 2,86,000 ఓటర్లు ఉన్నారు. మరి తీరా చూస్తే మరి ఇప్పటి వరకు ఈ 11 రోజుల్లో ఎన్యూమరేషన్ ఫారాలు ఎన్ని డిస్ట్రిబ్యూషన్ అయ్యాయి అంటే 1,85,388 మాత్రమే అంటే 65.28% అంటే 65% మరి ఎన్యూమరేషన్ ఫారాలు ఈ 11 రోజుల్లో డిస్ట్రిబ్యూషన్ కావడం జరిగింది. మరి దీనికి కారణాలు ఏంటి అనేది మరి ఇప్పటి వరకు తెలియని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వము ప్రతి బూత్కు ఒక బిఎల్ఓను అపాయింట్ చేయడం జరిగింది. మన నియోజకవర్గంలో మరి 287 పోలింగ్ బూత్స్ ఉన్నాయి. పిఎస్ స్టేషన్స్ 287 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ప్రతి పోలింగ్ స్టేషన్కి ఒక బిఎల్ఓను మరి ప్రభుత్వం నియమించడం జరిగింది. మరి అదేవిధంగా ప్రతి రాజకీయ పార్టీకి కూడా ప్రతి పోలింగ్ బూత్కు ఒక బిఎల్ఏని కూడా అపాయింట్ చేసుకునే మరి
అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించడం జరిగింది ఎన్నికల కమిషన్. తద్వారా అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి 287 నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి బూత్కు ఒక బిఎల్ఏని అపాయింట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా 287 పోలింగ్ స్టేషన్లలో కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రిప్రజెంటేటివ్గా ఒక బిఎల్ఏని మనం అపాయింట్ చేయడం జరిగింది ఇప్పటికే. మరి ఇవాళ తీరా చూస్తే మరి ఒక పక్క బిఎల్ఓలు అపాయింట్ కావడం జరిగింది. ప్రతి రాజకీయ పార్టీకి సంబంధించిన బిఎల్ఏలు అపాయింట్ చేసిన తర్వాత కూడా మరి ఈరోజు కేవలం 1,85,000 మాత్రమే మరి ఇప్పటి వరకు మరి ఎన్యుమరేషన్ ఫారాలు అంటే 65% మాత్రమే మరి ఎన్యుమరేషన్ ఫారాలు మరి ప్రజలకు అందాయి. అంటే మరి ఎక్కడ లోపం ఉందో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి దాంట్లో భాగంగానే మరి ఈ 10-11 రోజుల్లో మనం గమనించింది ఏంటంటే మరి ఎవరైతే ప్రభుత్వం అపాయింట్ చేసిన బిఎల్ఓలు వాళ్లకు నిర్దేశించిన ప్రకారం వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం వాళ్ళు బిఎల్ఓలు ఏం చేయాలంటే ప్రతి డోర్కి వెళ్ళి మరి ఆ డోర్ నెంబర్కి వెళ్ళి ఆ డోర్కు వెళ్ళి మరి ఆ ఇంటిలో ఎంతమంది ఓటర్లు ఉంటే వాళ్లకు ఆ ఎన్యుమరేషన్ ఫారాను ఇవ్వాల్సిన అవసరం ఉంది. చాలా మంది బిఎల్ఓలు మరి డోర్ టు డోర్ వెళ్ళకోకుండా మరి ఎక్కడో ఆ వీధి చివరన కూర్చోనో లేకుంటే కొందరు సచివాలయాల్లో కూర్చొని మరి ఎవరైతే మరి ఓటర్ కార్డులు తీసుకొని వస్తారో మరి వాళ్లకు మాత్రమే మరి ఈ ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చారని చెప్పి మనకు ఫీడ్బ్యాక్ రావడం జరిగింది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరి నేను కానీ మా జిల్లా అధ్యక్షుడు పి రవీంద్రనాథ్ రెడ్డి గారు కూడా కలెక్టర్ గారిని కలవడం జరిగింది ఈ విషయంలో. మరి ఆ రోజు కూడా కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మనం బిఎల్ఓలు డోర్ టు డోర్ వెళ్ళి మరి ఆ ఎన్యుమరేషన్ ఫారాలు డిస్ట్రిబ్యూషన్ చేయడం లేదు కలెక్టర్ గారు. మరి ఎక్కడో ఒక చోట కూర్చొని లేకపోతే మన సచివాలయాల్లో కూర్చొని మరి ఆ ఎన్యుమరేషన్ ఫారాలు డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమం చేయడం జరుగుతుందని చెప్పి మరి అలర్ట్ కూడా చేయడం జరిగింది. కలెక్టర్ గారు మరి ఆ రోజు స్పందించి ఖచ్చితంగా నేను బిఎల్ఓలకు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తానని చెప్పి కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. మరి ఈ సందర్భంగా నేను ఒకటే జిల్లా యంత్రాంగానికి జిల్లా కలెక్టర్ గారికి మరి అదేవిధంగా మన కడప నియోజకవర్గ ఆర్ఓ గారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా మన బిఎల్ఓలకు అందరికి కూడా మరి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ప్రతి డోర్ టు డోర్ నాక్ చేసి మరి ఆ డోర్ నెంబర్లో ఎంతమంది ఓటర్లు ఉండారో మరి వాళ్ళకి ఎన్ని ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇచ్చారో మరి వాళ్లకు ఖచ్చితంగా ఇన్ని ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇన్ని ఓట్లు ఉన్నాయి ఇన్ని ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇచ్చామని చెప్పి ప్రతి ఒక్కరి కాడ వాళ్ళు మరి అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా.